పిల్లలు వెళ్తుంటే తండ్రివి జోబులో జబ్బులు ఎట్టాలి. ఆ సబ్స్క్రైబర్ చాలా స్పెషల్. వలీగాడికి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మొత్తం మూసారు. ఎలా ఉండే ఫుడ్ కెప్టెన్ ఎలా అయిపోయాడు. జూనియర్ మెహబూబ్ చూడండి, పెద్ద మనిషి చేసిన పనికి చెయ్యగలిగేది అన్ని, చెయ్యలేనిది ఏమీ లేదు. సరేనా? అలాంటి లవ్ మేము సంపాదించుకున్నాం. సపోర్ట్ అది మా అదృష్టం. వైఫ్ ఇంటికి వెళ్ళిపోయింది. సన్నగా ఉన్నావు బాగా. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము విజయవాడ స్టార్ట్ అవుతున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. విజయవాడలో ఫంక్షన్ ఉంది. నేను వలీగాడు ఇదిగోండి శాండీ కూడా వచ్చింది. ట్రైన్ టికెట్ సేవ్ చేసుకుంది. కారు ప్లాన్ చేసింది అలాగా. మనం ఎప్పుడు వెళ్తామో అప్పుడు దాకా ఇంటి దగ్గర ఉండి అలా ప్లాన్ చేసింది. మా నాన్నలేమో సినిమాకి వెళ్తున్నారు. మేము నటించిన సినిమాకి, నేను నటించిన సినిమాకి తీసుకెళ్తావు ఎదురు చూసాను. ఖాళీ ఉందా మనకి? ఖాళీ నువ్వు యాక్షన్ సినిమా ఇంత బిట్టైనా చాలు, అదొక ఆనందం మాకు. వెళ్ళి చూడండి. ఇప్పటి నుంచో తీసుకెళ్తావు ఎందాక దాకా వెళ్ళన్నాడు. ఏం టికెట్ తీసి పంపాలి మీ ఇద్దరికి తీసాడంట, మా ఇద్దరికి తీయలేదు. నేనేం చేయను? సర్లే తీర్తాలి, అక్కడికి వెళ్ళకి తీర్తాలి. ఖాళీగానే ఉంది థియేటర్. డబ్బులు సర్లే వెళ్ళే పిల్లలు వెళ్తుంటే తండ్రివి జోబులో జబ్బులు ఎట్టాలి. అర్థమైందా? చిల్లర ఉండదు నీ దగ్గర. ఈరోజు సినిమాకి వెళ్ళడం కోసం మా చిన్న బండి కూడా వేయలేదు. అలా అనుకోకండి, మబ్బుగా ఉందని బండి వేయలేదు. సరే వెళ్తున్నాం మేము. జాగ్రత్త. మీరు బాయ్రా. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో స్టార్ట్ అయిపోయాం. విజయవాడ దేనికి వెళ్తున్నామంటే ఒక సబ్స్క్రైబర్ ఫంక్షన్ కి. అంటే సబ్స్క్రైబర్ ఫంక్షన్ కి ఎలా వెళ్తున్నామా అని అనొచ్చు. ఆ సబ్స్క్రైబర్ చాలా స్పెషల్. ఆ సబ్స్క్రైబర్ గురించి నాకు ఫుడ్ కెప్టెన్ చెప్పినప్పుడు వలీగాడికి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఆ ఫీలింగ్ అంతా కూడా డిఫరెంట్. అదంతా కూడా మీరు వ్లాగ్ లో ఎక్స్పీరియన్స్ చేద్దరు. కానీ ఎందుకని చెప్పేసి ఆల్రెడీ మీరు thumbnail లో చూసుంటారు. అందుకనే ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబర్ ఫంక్షన్ కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అన్నమాట. వెళ్ళలేదంటే ఎప్పుడు ఎవరో పిలవలేదు. ఎవరో అంటే పిలుస్తూ ఉంటారు. కాకపోతే మనకు కుదరదు కదా, వేరే ఊర్లో ఉంటారు. కానీ ఇక్కడికి మాత్రం పక్కా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. ఫస్ట్ ఫుడ్ క్యాప్టెన్ దగ్గరికి వెళ్దాం. ఫుడ్ క్యాప్టెన్ కలిసి తర్వాత ఫంక్షన్కి వెళ్దాం. మేము ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా కొత్త రూట్లో వెళ్తున్నాం. ఎప్పుడు ఏలూరు మీద నుంచి వెళ్తాం. ఈసారి గుడివాడ వైపు నుంచి వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి రోడ్ లేదు. ఇక్కడే మొత్తం డెడ్ వేసారు. ఉందో లేదో తెలియదు. చాలా దూరం వచ్చేసాను నేను. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే దోల తీరుతుంది. అయ్యా దారి లేదయ్యా. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. కానీ ఒక ఆటో కూడా వెళ్ళిపోయాడు. ఆటో నమ్ముకుని నేను కూడా గుడ్డిగా వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్ళే ఆలోచన లేదు నాకు. అవసరమైతే నీళ్ళలో అయినా తోలేస్తాను. ఇప్పుడు మొత్తం ఎన్ని వర్కులు జరుగుతున్నాయో. ఒకప్పుడు ఈ గుడివాడ రోడ్డు వర్స్ట్గా ఉండేది. ఇప్పుడు చాలా బెటర్ అనిపించింది నాకు వెళ్దే కొద్దీ. చిన్నపాటి అడ్వెంచర్ అయిపోతుంది. చిన్నపాటి అడ్వెంచర్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంది. అది చూసి నేను కారు వెళ్దేమో అని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే బిస్కెట్ అయ్యేవాడిని. అయ్యా తీరా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మొత్తం మూసారు. ఆ పక్కన ఉంది కొంచెం గ్యాప్. రివర్స్ వెళ్తున్నా. వలీగాడేమో ఫుల్ స్లీప్ వేస్తాడు వెనక హ్యాపీగా. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. నాకు ఇచ్చే అన్నయ్య దారి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. అమ్మయ్య మళ్ళీ రోడ్డు మామూలు రోడ్డుకి వచ్చాను. అబ్బా భలే ఉందిగా రోడ్డు. 4-way సూపర్ 4 లైన్. ఇప్పుడే ఫుడ్ క్యాప్టెన్ ఇంటికి వచ్చాం. మేము కారు దిక్కముందే షాహి మా కారు ఎక్కేసింది. షాహి ఎండలో ఆడేస్తున్నావు అలాగా, చెమటలు పట్టేసి ఆడేస్తుంది. అల్లరి పిల్ల షాహి. ఛానల్ ఓపెన్ చేయాలి షాహి పేరు. పద వెళ్దాం పద ఇంట్లోకి. ఇంటికి వద్దా? ఇంటికి రావద్దా? మేము అంతే రాదు. ఎలా ఉండే ఫుడ్ కెప్టెన్ ఎలా అయిపోయాడు. అయ్యా వ్లాగ్స్ ఎడిటింగ్ ఎలా చేస్తావు గురు వ్లాగ్ లెంత్ వీడియోలు అనేవాడు. అలాంటిది ఇప్పుడు ఎన్ని రోజులు చేసావు వరుసగా? 34వ రోజు. మళ్ళీ 34 రోజులు చేశాడంట మళ్ళీ వరుసగా డైలీ వ్లాగింగ్. 34 రోజులు అయిపోయిందా? షాహి 34 days చేశాడంట మీ డాడీ వ్లాగింగ్. నువ్వు కూడా ఉన్నావా? ఇందాక అంటుంది చొక్కలు చూపిస్తానంటుంది. ఎందుకు చొక్కలు చూపిస్తాను? ఏదో అంటుంది రా. ఏదో కారు దిగితే మొన్న అది చేసా కదా, ఇప్పుడు చుక్కలు చూపిస్తా పదా అంటుంది. అదే అన్నావు కదా నువ్వు. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట నేర్చుకుంది. ఏంటి షాహి అది అని డిప్రెషన్. ఏది
ఈ పిల్లలు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు చూసి ఆ మీమ్స్, ఆ డిప్రెషన్ అనే మీమ్ ఉంటది కదా, ఆ మీమ్ చెప్తుంది. ఇంకో బొడ్డోడు ఉండాలి, షాహిద్ ఆడు వచ్చేస్తాడు చూడాడు, షాహిద్ గాడు ఈడు జూనియర్ మెహబూబ్ వీడు. అరే డ్రింక్ బాటిల్ పట్టుకురా, ఆ డ్రింక్ బాటిల్ పట్టుకురా చెప్తా. అరే సాదిక్ సాదిక్ అంటున్నాడు. అటు చూడండి, థమ్స్అప్ కనబడి చూడండి, ఇటు పెట్టుకోవాలి. లపలపలాడిస్తున్నాడు కుర్రోడు. నాన్న పోషకాలన్నీ వచ్చినాయి. ఎంత ఆనందం వచ్చిందిరా నీకు డ్రింక్ చూడగానే. డ్రింక్ కూలింగ్ వద్దమ్మా, వద్దు తాకూడదమ్మా, జలుబు చేసిద్ది. చాలా గట్టి పట్టుకున్నాడు రా. వదిలే అమ్మా. రే తాకూడదురా డ్రింకులు, షాహిద్ డ్రింకులు తాకూడదురా, తాకూడదు. షాహిన్ పట్టుకెళ్ళిపోదాం. ఈ బుడ్డోళ్ళని మీరు డైలీ చూడాలనుకుంటే మన ఫుడ్ క్యాప్టెన్ ఛానల్లో చూడొచ్చు. మామూలుగా ఉండదు, పిల్లల అడావిడి గోల. ఏడుతున్నట్టు నటిస్తాం చూడు, అది నటజీవి. ఇప్పుడు చూడు ఎత్తుకో, స్మాష్ వేసిద్ది అది. ఆ స్మాష్ ఏ ఈ బొమ్మలన్నీ నీయేనా? రే ఎన్ని బొమ్మలు ఉన్నాయిరా, అన్ని గిఫ్ట్లే. అవునా? అన్ని గిఫ్ట్లే. నాకు ఇది ఇష్టం. దీని పేరేంటి చెప్పు? మినియన్ అది. తెలుసు అవి అన్ని సడన్ గా స్ట్రైక్ అవ్వమ్మా, అలా టంగా నిలుగుతాయి. అలా ఉన్నాయిరా, మాకు చిన్నప్పుడు బొమ్మలే ఉండేవి కాదు. వండర్లాలో చూసుంటావు గురు, ఇగో చూసా. అది వండర్లాలోదే. గేమ్స్ ఆడి గెలిచింది. ఓహో, అంటే గేమ్స్ అంటే డబ్బులు ఇచ్చి ఆడు. అదేలే అందరూ ఆడిన గెలవడం అంటే కష్టం కదా. గెలవలా, గెలిచేటట్టు ఇచ్చాం. అది మీ డాడీయే, ఇవ్వడం కాదు, మీ డాడీయే కోతే. ఎందుకు ఎందుకు చెప్పు. రే బొమ్మల మధ్యలో వేసిందా నిన్ను? బొమ్మల మధ్యలో బొమ్మలా ఉన్నావురా. బొమ్మలే కావట్లేదు. ఏడి షాహిద్ ఏడి? మిమ్మల్ని ఎవరిని చూడట్లా. అదిగా కళ్ళు చూడు, అదిగో వచ్చేస్తున్నాడు చూడరా వాళ్ళు. తన్నేస్తున్నావే అన్ని. అదిగో అది ఎంత స్పీడ్గా ఆడు కొంచెం అంత కష్టపడినందుకన్నా కామెంట్లు తిట్టారు. ఒక్క చొక్కరా, నో జీరో షుగర్. ఆడు పట్టిస్తాడు, మాము పట్టిస్తాడు. తాగాలని వద్దా, పట్టుకోవడం అన్నాడా? వచ్చిందా? వచ్చింది. చాలు సూపర్. నీ కష్టానికి ఫలితం రా ఇది. దోల బెండకాయ మామూలు దోలు కాదు బాబోయ్. షాహి ఫుడ్ క్యాప్టెన్ ఎలా భరిస్తున్నాడు గాని. ఇప్పటికి ఇక్కడికి తాంబేలు మా ఇచ్చాడు కిందకు వచ్చాం. ఏ గాడిదా వేసేస్తాను ఒకటి. అసలు మామూలు అల్లరు కాదు బాబోయ్. డిప్రెషన్ చూడండి, పెద్ద బాడీ బిల్డర్ లాగా. చాలా రోజుల తర్వాత మరి రవి కూడా వచ్చాడు. 6 ప్యాక్. ఏంటి రవి, ఏంటి తేడాగా ఉంది? సన్నగయ్యవా? సన్నబడ్డాను గైస్. విజయవాడ వచ్చారు, కాకపోతే వచ్చిన పని అవ్వలేదు. ఇప్పుడు కారు ఎలా స్టార్ట్ చేస్తారు మీరు? అందరూ కారు బటన్ నొక్కి స్టార్ట్ చేస్తారు, లేదా తాళం తిప్పి స్టార్ట్ చేస్తారు. మేము ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పనికి ఇద్దరు 2 రోజులు ఇచ్చారు, నువ్వు కట్టకుండా వదిలేసిన. సడన్ గా చెప్పాడు విజయవాడ వెళ్ళాలి, వస్తావా రావడానికి బయలుదేరావు, కారు అయిపోయింది. బ్యాటరీ అయిపోయింది. కుర్రోళ్ళు రాత్రి అంతా మరి ఏ మైకంలో ఉండి లైట్ కట్టడం మర్చిపోయారో మరి ఏంటో. ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలంటే గంటాలి, బటన్ తో అవ్వట్లా. పొద్దున్న ఎన్నింటికి వ్లాగ్ చేసాం మైకల్, డిప్రెషన్ తిప్పాలమ్మా. ఏంటి? ఓ సూపర్, సక్సెస్ఫుల్ గా కార్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలీదు, షాహీ మిల్లెట్స్ టిఫిన్స్ దగ్గర ఉన్నాం. స్పెషల్ ఇడ్లీ చెప్పాం, ఈ పేర్లు మర్చిపోయాను. ఒకటి రాగి, ఒకటి కొర్రలు, ఒకటి జొన్న. ఇది స్పెషల్ అన్నమాట. వాళ్ళే పైన అది ఉంటుంది చూడు, ఆకు తీసేసి నెయ్యి వేసి ఇస్తారు. నాకు ఇలా టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. తినేసండి, పర్లేదు. నా కోసం వెయిట్ చేస్తున్నాం ఏంటి? సూపర్, చాలా బాగుంది. మెయిన్ ఈ చట్నీ అయ్యా ఎక్కడో దొరకదు. నేను స్పూన్ తోనే తినాలనుకుంటున్నా ఈ రోజు. ఎందుకంటే స్పూన్ 4 స్పూన్లు పెట్టుకుని సరే కడుపు నిండిపోద్ది. నిండిపోవడం కాదు, చిరాకు వస్తుంది.
తిన్నా నేను తగ్గించేసాను కదా. ఎన్ని రోజుల్లో చూద్దాం. ఏంట్రా మొహం మీదకి వచ్చేస్తున్నావు? అరే గీ గీ ఏం గీ వాడుతున్నారా? చెట్టుకు మాట్లాడి ఏంటో గీ అది భలే ఉందిరా గీ. సూపర్ ఉంది. గురు గోల గోలగా ఉంది గురు లోపల. డాన్స్ అయిపోతే చెప్తాను ఈ పని. హైదరాబాద్ మరపా గుర్తుపడతారు కదా మనల్ని. మంచి ఇదో కాదు. గుర్తుపడతారు కదా మనల్ని. ఫంక్షన్ ఇదో కాదో నిజమే. డాన్స్ చేస్తున్నారు లోపల. ఇప్పుడే ఎంట్రీ అనుకుంటా అమ్మ పాపది. ఇదే ఇదే డాన్స్ చేస్తున్నాడు అక్కడ. ఏం మరపేస్తున్నారు రా. కాదు తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గిఫ్ట్ పట్టుకురాలేదని గుర్తొచ్చింది. ఇందాకే అనుకున్నాం గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలని, మర్చిపోయి వెళ్ళిపోయాం. నేను చెప్తే గుర్తు తెచ్చుకున్నావు నువ్వు. థ్యాంక్స్ గురు. సరే థ్యాంక్ యూ సార్. ఓకే వస్తున్నాం. ఇప్పుడు ఏం గిఫ్ట్ కొనాలి గురు? నాకు ఏం తెలియదు. ఎప్పుడు గిఫ్ట్లు కూడా మనం ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్లు కొంటాం, ఫంక్షన్కి వెళ్ళాం మనం. ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కాలేదు. 2-3 షాపులు తిరిగాము. ఫైనల్ గా ఇంకో షాప్కి వచ్చాం. ఇక్కడ మంచి డిన్నర్ సెట్ ఒకటి కనిపడింది. అంత మించి గిఫ్ట్లు ఏముంటాయి వెళ్ళి గిఫ్ట్లు ఎప్పుడు ఎవరు తీసుకోవడం తప్ప ఎవడం అలవాట్లేదు. ఓకే తెలియట్లేదు. బాగుంది, మంచిది సెలెక్ట్ చేసి ఇది తీసుకుని వెళ్ళిపోదాం. దీని ముందు వేరే దానికి కూడా వెళ్ళాం, నచ్చలేదు. ఇంకో దానికి వచ్చాం, ఇందులో నచ్చింది. గిఫ్ట్ తీసేసుకున్నాం. మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాం. బాబు పైన ఉన్నాడండి. బాబు అదే తెలిసి ఫుడ్ కెప్టెన్ చెప్పాడండి. హాయ్ హాయ్ బాగున్నావా? నీకోసం వచ్చాను. నీకోసం వచ్చా. ఏదో ఫుడ్ కెప్టెన్ కూడా వచ్చాడు. అవునవునండి, అవునవును. హాయ్, ఎలా ఉంది? ఆరోగ్యం అంతా బాగుందా? నాకు ఎప్పుడైతే ఫుడ్ కెప్టెన్ చెప్పి ఫంక్షన్ కోసం కాదండి, ఫంక్షన్ కన్నా ముందే రావాలనుకున్నాం నేను వలి. కుదరలేదు. ఈ లోపు ఫంక్షన్ గురించి చెప్తే వలీకా ఆఫియా షాఫియా కూడా అంటున్నారు కదా. బాబాయ్ మా చిన్నాన్న. అవును లస్సీ. అవును ఓకే ఓకే. అవునులేండి. ఎందుకు నేనే వచ్చాను కదా డైరెక్ట్ ఇప్పుడు. అవునవును స్వీట్లు స్టార్ట్ చేశారండి. థ్యాంక్ యూ అండి. ఓ హాయ్ హాయ్ బ్రో హాయ్. ఓకే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. గుడ్ సూపర్. 93%. కాదు నాకు మా మెనూ ఇవన్నీ క్రియేట్ చేసి ఫుడ్ కెప్టెన్ పంపాడు. క్రియేట్ చేయడం అంటే అవును. అది వెల్కమ్ బోర్డు, ఇన్విటేషన్ కార్డు, ఇవన్నీ హైలీ టాలెంటెడ్ అండి. అంత ఐఫోన్ ఉంది. ఓ చూసి ఆశ్చర్యపోతారు. ఐఫోన్ తోనే దానిలో నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ సెలెక్ట్ చేసేస్తాడు, చెప్పేస్తాడు, ఏ చేయాలో చెప్పేస్తాడు. థాంక్యూ అండి, థాంక్స్. అయ్యో నాకు చాలా అయ్యో నా వీడియోలో అంత ఇంట్రెస్ట్ గా చూస్తుంటే నేను ఎప్పుడైతే ఫుడ్ కెప్టెన్ చెప్పాడో అసలు అర్జెంట్ గా వెళ్ళాలి, మనం కలవాలి. చాలా రోజులు మా షాప్ ఓపెనింగ్ వల్ల కుదరలేదు, లేకపోతే ఎప్పుడో రావాలండి. షాప్ ఓపెనింగ్ పనుల మీద కుదరలేదు కానీ చాలా హ్యాపీగా ఉందండి మమ్మల్ని కలవడం. ఫుడ్ క్యాప్టెన్ గారు మీరు లేదు, నేను నా కోరిక ఏంటంటే మీరేంటంటేనండి, నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మీకు యంగ్ కదా, ఓల్డ్. మీలో ఒక మంచి ఫేస్ ఉంది, మీకు అట్రాక్టివ్ ఫేస్. లోపల ఎంత క్రూయల్ నాకు తెలియదు కానీ లేదండి, బయట ఎలా ఉంటా లోపల కూడా అలాగే ఉంటాడండి ఫుడ్ కెప్టెన్. అయ్యో 100% అండి. డాక్టర్ గారండి, నమస్తే. యూట్యూబర్ సార్, టాప్ రేంజ్ లో ఉన్నాడు. ఆవిడ ఫ్యాన్స్ అన్నమాట. జయంత్ కదా. హ్యాపీ బర్త్డే జయంత్. ముందు అవి మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? థర్డ్ ఇయర్. ఏంటంటే సెకండ్ ఇయర్ లో 92 అన్నారు. 93%. మామూలు విషయం కాదు అసలు. CMA చాలా చాలా సూపర్. ఎప్పటి నుంచి చూస్తున్నావు డైలీ వ్లాగ్స్ మని? స్టార్టింగ్ నుంచి డైలీ. కోహ్లీ ఫ్యాన్ వా నువ్వు? ధోని అయితే నువ్వు నేను ఒకటి. మీరు కోహ్లీ ఫ్యాన్స్, మేము ధోని ఫ్యాన్స్.
వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఇది చూడగానే ఎందుకో నీకు తీసుకోవాలనిపించింది. చిన్నదే, పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న కప్పే, కానీ దీని మీద ఏం రాసింది? డార్లింగ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? అసలు నువ్వు ఇలా ఉండి డిగ్రీ, నాకే అంత పర్సెంట్ రాలేదు తెలుసు డిగ్రీలో. నాకు డిగ్రీలో నేను పాస్ అవ్వడం చాలా కష్టమైంది. ఏమండి మ్యాథ్స్ నోట్స్తో చెప్పా. వావ్, చాలా ఒకవేళ ఆన్సర్ మధ్యలో రాకపోయినా చివరికి ఆన్సర్ వేసేస్తాడు. టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఏందో తెలుసాడు. అదే మెయిన్, అది మెయిన్. సూపర్ సూపర్. నేను ఈసారి విజయవాడ వచ్చినప్పుడు కూడా కలుస్తాను నిన్ను, సరేనా? ఇంకేమన్నా చెప్పాలా నాకు? బాగున్నాడు బాగున్నాడు. ఆడు విరాట్ కోహ్లీ ఫ్యాన్, యుద్ధాలు చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అందరితో. ఆర్సీబీ అంటాడు. సూపర్, నువ్వు ఇంకా సక్సెస్ అవ్వాలి. నీకు ఏది కష్టం కాదు, నీకు అన్ని ఈజీయే. మేము 100 చేసినా నువ్వు 50 చేసినా దానికి 50 150తో సమానం. నీకు తెలుసు అది. ఇంకా మంచిగా నువ్వు, నీకు అసలు బౌండరీ అనేది లేదు, చెయ్యగలిగేదే అన్ని, నువ్వు చెయ్యలేనిది ఏమీ లేదు, సరేనా? దాని మీద అదే రాస్తుంది, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, సరేనా? నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను నిన్ను, సరేనా? నా నెంబర్ ఇస్తాను నీకు, ఉంచు, అప్పుడప్పుడు మాట్లాడదాం, సరేనా? ఇంకేమైనా చెప్పాలి నాకు? హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వస్తాను. హైదరాబాద్ నుంచి ఏమైనా కావాల్సి చెప్పు, సరేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. నేను ఇప్పుడు బయలుదేరిపోతాం. థ్యాంక్ యూ, మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నావు, వీడియోలు చూస్తున్నావు. మీ డాడీ అప్పుడు చెప్పారంట ఫుడ్ క్యాప్టెన్ తో, నేను మా ఓడికి అన్ని చేయగలుగుతున్నానండి, టైగర్ మైండ్ కల్పించలేకపోతున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి కూడా మేము అనుకుంటున్నాం రావాలి ఉన్నాము, కానీ అటు ఇటు తిరగడం కుదరలేదు. కరెక్ట్ మాకు టంచ్ టైం వచ్చింది ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది కలవడం. అయితే కిందకి వెళ్ళి చెల్లిని కలిసి, సరేనా, భోజనం చేసి బయలుదేరుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. రివ్యూ చెప్పనా? సరే చెప్తాను. ఓకేనా? హాయ్, బాగున్నావా? చూసానండి. అవును, ఇప్పుడే పైకి వెళ్ళి జయంత్ని కలిసి ఒక పావు గంట కూర్చుని వచ్చాం. అదే ఇప్పుడే చాలాసేపు మనకు చాలా హ్యాపీ అనిపించింది అండి అసలు, నిజంగా. అయ్యో మేము అదృష్టవంతులం, అలాంటి లవ్ మేము సంపాదించుకున్నాం, సపోర్ట్, అది మా అదృష్టం. అదే చెప్పాడండి, ఇప్పుడు నాకే రాలేదు డిగ్రీ, నువ్వు బాగా వచ్చింది. ఓ, స్విమ్మింగ్ కూడా? ఓకే, సూపర్ అండి. వావ్, అసలు మామూలు హ్యూమన్ బీయింగ్ కాదండి, ఎక్స్ట్రాడినరీ. ఇంకా అది సూపర్ హ్యూమన్స్ అంటారు చూసారా, అందులో ఒకడే నిజంగా. నాకు అసలు ఈ రోజు రాకూడదండి, నేను నెల రోజుల ముందే రావాలి, మీరు చెప్పినప్పుడే రావాలి, కుదరక అలా ఉంది అంతే. ఈ రోజు వచ్చాడు. నేను జయంత్ క్రికెట్ ఫ్యానా? సిఎస్కే? మేము ఒకటే అయితే. సూపర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జయంత్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జయంత్. ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని కలీం గడ్ కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. డిప్రెషన్ ఉన్నాడు కదా, వైఫ్ ఇంటికి వెళ్ళిపోయింది. అరే కటింగ్ ఏంట్రా మా, కటింగ్ ఏంట్రా, స్టైల్ ఇలా దువ్వేవాడివి, వెనక ఇలా లేసేది. సన్నగా ఉన్నావు బాగా. సరేలే, బాయ్ రా మామ. బండి తాళం ఇస్తే వెళ్ళిపోతాం. బండి తాళం ఇస్తే 15 days హాలిడేస్. థ్యాంక్స్ రా మామ. పెట్రోల్ కూడా డబ్బులు కొడితే వెళ్ళిపోతాం. అరే మామ, నా టైమింగ్ అలా ఉంటదిరా, చూసా, ఇంకా 1 kilometer మాత్రమే వెళ్ళిద్ది. పెట్రోల్ కూడా చెప్తా ఇప్పుడు. అయ్యా, నువ్వు అలాంటి అనకరా, ఉంటాయి హైవే మీద పెట్రోల్ లేకుండా ఎందుకుంటే ఇదిగా ఉందంట. జాగ్రత్తగా ఇంటికి రీచ్ అయిపోయామయ్యా, చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్లాగ్ లో అయితే ఎందుకు తెలియదు, అదో రకమైన సాటిస్ఫాక్షన్. నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ నీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసి అంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.